బాబాయికి గొడ్డలిపోటు, తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పేరుతో నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ కు కూటమి పాలనపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఏ రోజు అసెంబ్లీకి రాని జగన్ నేడు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా జగన్ లో కనీసం మార్పు రాలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే వాళ్ళను బలవంతపు అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ చేస్తున్న చర్యలపై సమాజం మండిపడుతోందని తెలిపారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూటమిగా కలిసి నేటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక 420 రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తే ఆనాడు 5 కోట్ల మంది ఆంధ్రులందరూ కలిసి మరి ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది మనందరం చూసాం. కానీ ఈరోజు హాస్యాస్పదం ఏంటంటే ఈరోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడు కానీ ఈరోజు వెన్నుపోటుతనం అంట. నాకు అర్థం కాల. నేను అడుగుతున్నా నేరుగా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గుర్తుందో లేదో మీకు, బాబాయ్ గొడ్డల పోటు ఇప్పటికొచ్చి 5 సంవత్సరాలు స్వయాన మీ బంధువులు కోర్టుల చుట్టూ తిరిగితే ఆనాడు మీరు ఏమైనా న్యాయం చేశారా అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేరుగా అడుగుతున్నా. ఆ రోజు జనాన్ని నమ్మి నీకు ఓటేసి గెలిపిస్తే వస్తూనే అమరావతిలో ఉన్న ప్రజావేదికను కూల్చి ఆ రోజు విధ్వంసం సృష్టించావు. ఆనాడు చూసుకుంటే విశాఖపట్నంలో రుషికొండ, మీకు అందరికీ గుర్తు ఎన్ని పోరాటాలు చేశామో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్య రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా. స్వయాన మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడితే ఆ రోజు నువ్వు ఖండించావా అని అడుగుతున్నా. ఈరోజు మాది విధ్వంసమా? వస్తానే ఎలక్షన్కి ముందు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలు ఇస్తామన్నామో వచ్చిన వెనువెంటనే నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నా వెంటనే పెంచి 4,000 రూపాయలతో పాటు అంతకు ముందు ఉన్నారు 3 నెలలు కలిపి 7,000 రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కబద్దారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని కూడా వాడుకొని ఈరోజు తల్లిని చెల్లికి కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితి. ఈరోజు స్వయాన విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, ఈరోజు వైసీపీకి సంబంధించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నా, నేను ఈరోజు సిగ్గుండాలి. మీరు రోడ్డెక్కి మీ బోటకపు నాటకాలు ఆడితే ప్రజలు నమ్మడానికి ఎవరు లేరండి. విశాఖపట్నమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పట్టాలని ఒకే ఆలోచనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదండి. మీరు స్వయాన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఖర్చు పెట్టిన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. ఆ రోజు 2,35,000 ఉద్యోగాలు ప్రజలకు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా ప్రజల్ని, విద్యార్థుల్ని మోసం చేసిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే గంజాయి కానీ స్మగ్గుల్ గూడ్స్ కానీ దొరికితే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖపట్నం చేసిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, సిగ్గుండాలి. ప్రజలు నీకు నమ్మి ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఇప్పటికొచ్చి అమరావతి అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేసిన చరిత్ర నీకుందా అని అడుగుతున్నా. నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలయ్యా జగన్? మీ అబ్బ జాగీరా, నీ అబ్బ జాగీరా ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతున్నా. ఆనాడు విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా? 3 ముక్కల ఆటతో రాజకీయాలు చేసింది నువ్వు కాదా? అమరావతి రైతులు నమ్మి నీకు ఓటేస్తే అమరావతి రైతులు గొంతులు కోసింది నువ్వు కాదా అని అడుగుతున్నా. ఈరోజు అమరావతి రైతులు సుమారు
సంవత్సర కాలం పాటు ఆమర నిరాదీక్షలు చేస్తే ఆనాడు అమరావతి రైతుల్ని నువ్వు అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా. ఈరోజు అందుకే ప్రజలు తిరగబడ్డారు. రాయలసీమ నుంచి, రతనాలసీమ అయినటువంటి రాయలసీమ నుంచి ఇటు పక్క శ్రీకాకుళం వరకు కూడా ఓటని ఆయుధంతో నీకు చెప్పు దెబ్బ కొట్టారు. ఆ రోజు మీకు గుర్తుందా లేదా? జగన్మోహన్ రెడ్డి స్వయాన నీ చెల్లి, నీ తల్లి నీకు ఓటు వేద్దని చెప్పారు. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించాయి. ఈరోజు స్వయాన బాబాయ్కి వెన్నుపోటు పొడిచి గొడ్డల పోటు పొడిస్తే ఇప్పటికొచ్చి న్యాయం చేసిన చరిత్ర నీకు లేదు. ఇదే నువ్వు చేసే రాజకీయం, ఇదే నువ్వు చేసే నీతి. నిన్నగాక మొన్న గుంటూరు తెనాలి ప్రాంతంలో రౌడీ షీటర్లను పలకరించడానికి వెళ్తావా నువ్వు? అంటే నువ్వు ఒక రౌడీ కాబట్టి మిగతా రౌడీ షీటర్లు వెళ్ళి పలకరిస్తావా? నారా చంద్రబాబు నాయుడు గారు నీతైన రాజకీయం చేస్తున్నారు. ఏదైతే మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో, నా అన్న నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చాడో, మెగా డిఎస్సి ఇవ్వాలనుకున్నాం, మెగా డిఎస్సి రిలీజ్ చేసాం. ఏదైతే ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఏదైతే పెన్షన్దారులకు, వికలాంగులకు ఎవరికైతే నీతి న్యాయం ఇవ్వాలనుకున్నామో మేము ఇచ్చి చూపించాం. పోలవరాన్ని అతి త్వరలోనే పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నాన్ని మెట్రో చేస్తున్నాం. అటు పక్క చూస్తే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం తీసుకురావాలని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు కష్టపడి అతి త్వరలోనే మొదటి ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ విశాఖపట్నంలో దింపబోతున్నాం. ఒక పక్క చూస్తే విలేజ్ లో డెవలప్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏ ప్రాంతానికైనా చూడు, ఒకప్పుడు గుంతల రోడ్లతో ఉన్న రోడ్లు ఈ రోజు చక్కగా సుపర పరిపాలనతో ఆనందంగా అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకో, ఏదైతే మాట ఇచ్చామో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నావో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి నిలబెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నీకు తెలియజేస్తున్నా. ఈరోజు మా మధ్యన కూడా నువ్వు చిచ్చులు పెట్టే చేస్తున్నావు అని కూడా మాకు అర్థమవుతుంది. ఈరోజు కోటి సభ్యత్వాలు ఏ దేశంలో అయినా, ఏ ప్రపంచంలో అయినా, ఏ పార్టీకి లేని చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ నారా లోకేష్. మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్ళు రాజకీయ చరిత్రని తిరగరాసే చరిత్ర కూడా అతి త్వరలోనే రాయిపోతున్నాం. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ పార్టీ అని నువ్వు విర్రవీగుతున్నావో దాన్ని తీసుకెళ్లి గోదావరి నడిబొడ్డును కలిపేస్తాం. రాసి పెట్టుకో. ఏదైతే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చామో, ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తానన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రజలకు అందించే కార్యాచరణ చేస్తున్నాం. అమరావతి కడతాం, పోలవరాన్ని నిర్మిస్తాం, మెట్రో వేస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం. ఏదైతే నువ్వు ప్రజలను మోసం చేసి అన్యాయం చేశావో ఆ పెన్షన్ నేరుగా ప్రజలకు అందజేస్తాం. అవసరమైతే తల్లిని, చెల్లిని, బిడ్డలు అందరినీ కూడా, నీ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నా. రెడ్ బుక్ చూస్తే మీ వైసీపీ వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఈరోజు ఆనాడు మీరు అవినీతి చేస్తే అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని చెప్తున్నా. ఈరోజు కూడా ఆనాడు మీకు గుర్తుందో లేదో, ఇసుక కొరత ప్రజలందరూ కూడా ఆ రోజు భవన కార్మికులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి మీరు అందరూ మర్చిపోయారని అడుగుతున్నా. ఏనాడైతే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిందో మళ్ళీ ఇసుక కొరతను తీర్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు నువ్వు కల్తీ మద్యం ఇచ్చి అనేకమైన ప్రజల్ని మోసం చేసి ప్రజల ప్రాణాలు తీసిన చరిత్ర వైసీపీ పార్టీది. అయితే ఈరోజు ప్రజలకు నీతైన పరిపాలన అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు నీ ఎమ్మెల్యేలు చూస్తే బూతులు, ఆ రోజు నీకు గుర్తుందో లేదో, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసి వైసీపీ యూనివర్సిటీ అని పెట్టుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని విగ్రహాల్ని పగలగొట్టిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. సిగ్గుండాలయ్యా జగన్మోహన్ రెడ్డి, సిగ్గుండాలి జగన్ రెడ్డి. కబద్దారు గుర్తుపెట్టుకో. నువ్వు గాని ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయబాక, చేయలేసినా సరే ఈ జనం నిన్ను తరిమి కొడతారని చెప్పి కబద్దారు గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల వద్దకు పరిపాలించే పార్టీ. నేరుగా పేదవాడికి కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటే గుర్తుపెట్టుకో. నీ ఇంటి గుమ్మానికి పసుపు లేకపోవచ్చు, కానీ 5 కోట్ల మంది ఆంధ్రుల గుమ్మాలకు పసుపు రాసుకున్నారంటే గుర్తుపెట్టుకో కబద్దార్. ఏ రోజైతే నువ్వు ఈ జనాన్ని మోసం చేశావో, ఏ రోజైతే జనాన్ని గొడ్డల పోటులతో, వెన్నుపోటులతో నువ్వు జనానికి ఏదైతే నువ్వు పొడిచావో ఆ పుండు మానడానికి 5 కోట్ల మంది జనం పసుపు రాసుకున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ కబద్దార్ గుర్తుపెట్టుకో.
ఈ రోజుతో కాదు, నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. అతి త్వరలోనే ఎవరైతే మద్యం విషయంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అందరినీ నేరుగా సెంట్రల్ జైలుకి పంపించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి.